పవన్ కళ్యాణ్ గారి 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రేపు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, ఈ సినిమా క్లైమాక్స్‌కి సంబంధించి అటు సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే ఈ సినిమా క్లైమాక్స్‌ని మేము సరికొత్తగా డిజైన్ చేశాం అని చెప్పేసి డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో, ఆ రకంగా ఒక కొత్తగా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి క్లైమాక్స్‌ని చూసుండరు అన్న తరహాలో ఈ సినిమా క్లైమాక్స్‌ని ఆయన డిజైన్ చేశామని చెప్పేసి చెప్పుకొచ్చారు. మరి ఆయన అసలేం జెప్పారు? ఏ విధంగా ఈ సినిమా క్లైమాక్స్‌ని ప్లాన్ జేశారు? మరి ఎలా ఉండబోతుంది? అనేది 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకి సంబంధించి, క్లైమాక్స్‌కి సంబంధించి 'హరీష్ శంకర్' గారు ఏం జెప్పారో ఒకసారి చూద్దాం. సో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఆయన పోలీస్ పాత్రలో మరొకసారి కనిపించబోతున్నారు. సో ఆ రకంగా ఈ సినిమా భారీ అంచనాల మధ్య రేపు రిలీజ్ గాబోతుంది. మళ్ళీ డైరెక్టర్ 'హరీష్ శంకర్' గారు వీళ్ళ కాంబినేషన్‌లో ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ ఉంది. అది 'గబ్బర్ సింగ్' మనం చూసాం. అప్పట్లో ఆ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో కూడా చూస్తాం. సో ఇప్పుడు అటువంటి డైరెక్టర్ అండ్ హీరో కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావడంతో చాలా కాలం తరువాత, సో మళ్ళీ ఇందులో పవన్ కళ్యాణ్ గారు పోలీస్ గెటప్‌లో కనిపించడంతో ఒక్కసారిగా 'గబ్బర్ సింగ్' వైబ్స్ అయితే రీక్రియేట్ అయిపోయాయి. సో ఆ రేంజ్ సినిమా అంటే ఆ రేంజ్ సక్సెస్ రావాలని చెప్పేసి అటు అభిమానులు కూడా ఆశిస్తున్నారు. మళ్ళీ 'ఓజీ' లాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ఆ రకంగా కూడా సినిమా అంచనాలు పెరిగిపోయాయి. అంటే 'ఓజీతో' పవన్ కళ్యాణ్ గారి మార్కెట్ ఇంకో రేంజ్‌కి పెరిగిపోయింది. సో ఇప్పుడు ఆ మార్కెట్‌ని 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా స్థిరపరచుకోవాలని జెప్పేసి భావిస్తుంది. సో ఆ 300 కోట్ల క్లబ్‌లోకి చేరి 'ఓజీ' రికార్డ్స్ సైతం బ్రేక్ చేయాలని జెప్పేసి అటు అభిమానులు కూడా ఆశిస్తున్నారు. సో ఆ రకంగా భారీ అంచనాల మధ్య అయితే రిలీజ్ కాబోతుంది. సో రిలీజ్ అయిన కంటెంట్ చూసుకుంటూ వస్తే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ గావచ్చు, రిలీజ్ అయిన సాంగ్స్ గావచ్చు, ట్రైలర్ గావచ్చు, సినిమా అంచనాలని విపరీతంగా పెంచాయని చెప్పుకోవాలి. సో అభిమానులు అంటే తాము ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం, మా హీరోని ఎలా చూడాలని కోరుకుంటున్నామో, అలా చూడాలని జెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఆల్రెడీ 'ఓజీలో' సుజిత్ గారు ఆ విధంగా చూపించారు. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌ని సెలబ్రేట్ చేసుకునే విధంగా అందులో ఆయన ఉంటారు, కనిపిస్తారని జెప్పేసి టాక్ వినిపిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు మరి రేపే సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చాలా ఇంటర్వ్యూస్ మూవీ టీమ్ ఇవ్వడం జరిగింది. సో అటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం, సందడి చేయడం జరిగింది. సో ఆ రకంగా ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకి సంబంధించి అంటే రీజనల్ సినిమాగా వస్తుంది. దీన్ని పాన్ ఇండియన్ సినిమాగా అయితే ఎస్టాబ్లిష్ అయితే చేయలేదు. రీజనల్ సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో దానికి ఎంత ప్రమోషన్స్ అవసరమో ఆ రేంజ్ ప్రమోషన్స్ అయితే ఈ సినిమా పరంగా చేయడం జరిగింది. సో 'హరీష్ శంకర్' గారే చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఈ సినిమాకి సంబంధించి చాలా విషయాలను ఆయన మీడియాతో పంచుకోవడం, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్‌కి సంబంధించి ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఈ క్లైమాక్స్‌ని అంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' క్లైమాక్స్‌ని సరికొత్తగా డిజైన్ చేశామని కూడా ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది. ఎలా ఉండబోతుందంటే ఆ క్లైమాక్స్ మామూలుగా మనం సినిమాలలో క్లైమాక్స్ చూసుకుంటూ వస్తే హీరో విలన్‌ని అంతం చేసేస్తాడు. ఆ తరహా ఫార్మాటే మనం ఇన్నాళ్ళు కూడా చూస్తాం. అంటే హీరో విలన్‌ని కూడా ఓడించేసి ఆయన్ని చంపేయడం అనేది ఎప్పటినుంచో ఓల్డ్ ఫార్మాట్‌లో వస్తున్న క్లైమాక్సే. ఇది ఎన్నో సినిమాల్లో మనం చూసుకుంటూ వస్తాం. అయితే ఈ రెగ్యులర్ ఫార్మాట్‌ని బ్రేక్ చేసి సరికొత్తగా ఈ సినిమా క్లైమాక్స్‌ని మేము డిజైన్ చేశాము. సో, ఆడియన్స్ అంటే థియేటర్‌లో కూర్చున్న ఆడియన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఒక క్యూరియస్‌తో క్లైమాక్స్ వరకు చూస్తారు. సో, ఆ క్లైమాక్స్ కూడా వాళ్ళని అబ్బురపరుస్తుందని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది. సో, ఇప్పటివరకు రెగ్యులర్‌గా ఏదైతే ఫార్మాట్ ఉందో హీరో విలన్‌ని ఓడించి అంతం చేశారు అనే ఒక క్లైమాక్స్ ఎన్నో సినిమాల్లో మనం చూసుకుంటూ వస్తాం. ఆ సినిమా క్లైమాక్స్‌కైతే ఈ సినిమాతో పడినట్టే అని మనకు కనిపిస్తుంది. సో, ఈ సినిమాలో మాత్రం ఆ విధంగా ఉండదు. సో, నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియస్‌తో మాత్రమే ఈ సినిమా క్లైమాక్స్ డిజైన్ చేసాం. ఆ రకంగానే ఉండబోతుంది. సో, ఇదొక న్యూ అంటే కొత్తగా వచ్చే అప్‌కమింగ్ ఫిల్మ్స్‌కి ఇదొక మార్గదర్శకంగా నిలుస్తుంది అన్నట్టుగా 'హరీష్ శంకర్' గారు కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో, మరి మామూలుగా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఒక పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ గారు కనిపించబోతున్నారు. ఆయన స్టోరీ ఉండబోతున్న నేపథ్యంలో మామూలుగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉండే ఆ క్లైమాక్స్‌ని డిజైన్ చేయకుండా అసలు కొత్తగా అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో 'తెరీ' రీమేక్ అని కూడా చెప్తున్నారు. సో 'తెరీ' రీమేక్ అని చెప్పేసి కూడా టాక్ రావడం జరిగింది. సో 'తెరీ' సినిమా ఆల్రెడీ తెలుగులో కూడా ఉంది. సో ఆ సినిమా అయితే కాదు. ఇది కొత్త స్టోరీతో వస్తున్నామని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో మాట్లాడడం అయితే జరిగింది. ఆయన థియేటర్‌కొచ్చి చూడండి. 'తెరీ' సినిమా రీమేకా కాదా అని మీకే తెలిసిపోతుందని కూడా ఆయన 'హరీష్ శంకర్' గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఆ రకంగా ఈ సినిమా ఆహ్, క్లైమాక్స్ అయితే కొత్తగా డిజైన్ చేసాం. ఇప్పటివరకు కూడా మీరు ఏ సినిమాలో చూసుండరు అన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కామెంట్స్ అయితే ఈ సినిమా మీద ఇంకా బజ్ ఏర్పాటయ్యేలా చేశాయి. అంటే మామూలుగా రెగ్యులర్‌గా
కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు ఎలా ఉంటాయో అటువంటి ఒక క్లైమాక్స్ ని సినిమాలో ఉంచకుండా కొత్తగా ప్లాన్ చేస్తుంటే ఎలా ఉండబోతుంది అన్న క్యూరియాసిటీ ఇప్పుడు హరీష్ శంకర్ గారు సినిమాలో పెట్టడం జరిగింది. సినిమా ఇంటర్వ్యూ ఈ విధంగా ఇచ్చి ఈ విధంగా కామెంట్స్ చేసి ఎలా ఉండబోతుందని ప్రేక్షకుల ఊహకే వదిలేసే విధంగా అయితే ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. సో చూద్దాం, మరి రేపే సినిమా రిలీజ్ కాబట్టి ఈ సినిమా క్లైమాక్స్ ని హరీష్ శంకర్ గారు ఎలా డిజైన్ చేశారు, ఎలా దాన్ని ప్లాన్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా కనిపించబోతున్నారు అనేది ఒక క్యూరియాసిటీ అయితే ఆడియన్స్ లో అయితే ఉంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే పలు రకాల రివ్యూస్ రావడం జరిగింది. అంటే బాలీవుడ్ లో హిందీ డబ్బింగ్ టైంలో చూసిన ఒక డైరెక్టర్, సింగర్ ఒక పాజిటివ్ రివ్యూ సినిమాకి సంబంధించి ఇవ్వడం, 4 రేటింగ్ ఇవ్వడం పైకి గాను. అలాగే దుబాయ్ నుంచి ఒక రివ్యూ రావడం, ఉమైర్ సంధు ఆయన బాలీవుడ్ క్రిటిక్ దుబాయ్ లో సెన్సార్ టైంలో సినిమా చూసి ఈ సినిమా అద్భుతంగా వచ్చింది, పవన్ కళ్యాణ్ గారే ఈ సినిమాకి ప్లస్ పాయింట్, ఆయన మొత్తం తన భుజాల మీద మోసారు ఆ సినిమాని. ఈ సినిమా విజయం పవన్ కళ్యాణ్ గారికి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అయిపోయిందని చెప్పేసి ఆయన రివ్యూని చెప్పడం జరిగింది. అలాగే సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి సంబంధించి మంచి పాజిటివ్ అభిప్రాయాలను అయితే చెప్పడం జరిగింది. అలా ఈ సినిమాకి సంబంధించి రివ్యూస్ కూడా ఇప్పటి వరకు రిలీజ్ అయినవన్నీ కూడా పాజిటివ్ రివ్యూస్ రావడం అయితే జరిగింది. అండ్ ఈ సినిమాలో ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాకి సంబంధించి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ లో 2 ఫైట్స్ అద్భుతంగా వచ్చాయి, సెకండ్ హాఫ్ లో 2 ఫైట్స్ ఉంటాయి, అవి కూడా అద్భుతంగా వచ్చాయి. దేఖ్లేంగే చాలా ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని చెప్పుకోవాలి. అది థియేటర్ లో వచ్చినప్పుడు ఈలలు విజిల్స్ ఖాయము అన్నట్టుగానే ఇండస్ట్రీ వర్గాల దగ్గర నుంచి కూడా సమాచారం. అలా ఈ సినిమా భారీ అంచనాల వద్ద మంచి పాజిటివ్ వైబ్స్ మధ్య రిలీజ్ కాబోతుంది. సో రేపు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మరి ఈ సినిమా ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళ హీరో తెరపైన కనిపించినప్పుడు, అలాగే మరి సినిమా క్లైమాక్స్ గురించి హరీష్ శంకర్ గారు ఈ రేంజ్ లో ఎలివేట్ చేస్తారు కాబట్టి ఎలా ఉండబోతుంది, ఎలా ఎంత కొత్తగా ప్లాన్ చేస్తారనేది ఆ క్యూరియాసిటీ ఉంది జనాల్లో. మరి సినిమా బుకింగ్స్ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 2 crores కు పైచీలకే కలెక్షన్స్ రాబట్టడం, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి బుకింగ్స్ సొంతం చేసుకోవడం. నేను తెలంగాణలో రిలీజ్ అయితే ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే చాలా మెయిన్ థియేటర్స్ సింగిల్ స్క్రీన్స్ అన్ని కూడా హౌస్ఫుల్ బోర్డులు పడ్డం, అటువంటి సందర్భాలు చూసాం. సో అలా సినిమా మీద ఏ రకంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో బుకింగ్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సో సినిమా అద్భుతమైన బుకింగ్స్ జరిగిపోయాయి. సో అలా సినిమా చుట్టూ ఒక మంచి పాజిటివ్ వాతావరణం అయితే ఉంది. మరి రేపే రిలీజ్ కాబోతుంది కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం. హరీష్ శంకర్ గారు చెప్పిన క్లైమాక్స్ ని ఆయన ఎలా డిజైన్ చేశారో చూద్దాం. సో ఇంకొన్ని గంటల టైం మాత్రం ఉంది కాబట్టి అప్పటి వరకు అయితే వెయిట్ చేసి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉండబోతుంది అనేది రేపటితో మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.